అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరలా ఆయన మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టానని చెప్పేసి సమర్థించుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల గురించి, మళ్ళీ ఆయన సమర్థించుకునే తీరు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం. కార్తిక్ గారు, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విని నిజంగా చేదరించుకుంటున్నారు. అయినా అంబటి రాంబాబు గారు మాత్రం ఏమాత్రం దాని గురించి ఇంకా తలదించుకోకుండా, సిగ్గుపడకుండా ఏదో క్షమాపణ చెప్పాలా వద్దన్నట్టు చెబుతున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల గురించి, ఆయన సమర్థించుకునే తీరు గురించి మీరేమంటారు? జనం చేదరించుకున్నా ఇంకేమనుకున్నా సరే వైసీపీ నాయకులకి బూత్ కల్చర్ అనేది అలవాటైన పని. అలవాట్లో జరిగిన పొరపాటు అని అంబటి రాంబాబు గారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాకు అప్పట్లో అలవాటు ఉండేది, ఆ పొరపాటు ఇప్పుడు పడింది అని చెప్పేసి. సరే, ఇదంతా పక్కన పెడితే ఇది కావాలని చేసిన పని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడారు, 3 రోజుల క్రితం పేర్ని నాని గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, హిందూ సంఘాలని, బీజేపీకి సంబంధించినటువంటి ఒక మహిళా నేత మాధవీలత గారిని, ఇలా చాలామందిని ఉద్దేశిస్తూ పేర్ని నాని గారు మాట్లాడారు. జోగి రమేష్ గారు కూడా లేటెస్ట్గా ఏదో నారా లోకేష్ గారిని మాట్లాడారని వింటున్నాను. గత కొన్ని రోజుల క్రితం అయితే నారా లోకేష్ గారిని ఉద్దేశించి విపరీతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఇలా వీళ్ళు మాట్లాడటానుకున్న కారణం ఏంటి అంటే ప్లాన్డ్. వీళ్ళు దొరికిపోయిన దొంగలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి రసాయనాలతో తయారు చేసినటువంటి పదార్థాలని ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ నుంచి సేకరించి 68 లక్షల కేజీల రసాయన పదార్థాలని నెయ్యిగా నమ్మించి దాని లడ్డూ ప్రసాదంలో కలిపి దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారన్న విషయాన్ని సిబిఐ సిట్టు, మళ్ళా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్టు నిర్ధారించిన తర్వాత, ఇవాళ ప్రజల ముందు వైసీపీ చేసిన మహాపాపం బట్టబయలైన తర్వాత హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్న సమయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయి, ఇవాళ వాళ్ళు జంతువులకు కలవలేదు కదా, కలిసినట్టు నిర్ధారణ కాలేదు కదా, సరే అది నిర్ధారణ అయిందో కాలేదో, కానీ నువ్వు చెప్తున్నటువంటి సిబిఐ సిట్ ఛార్జ్షీట్లోనే రసాయన పదార్థాలని కలిపి నెయ్యిగా నమ్మించావన్న విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు కదా, మరి దానికేం చెప్తావు అంటే సమాధానం వైసీపీ దగ్గర లేదు. సో వైసీపీ దొరికిపోయి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోతే హిందువులంతా వైసీపీని బైకాట్ చేస్తారు, అర్జెంటుగా రాజకీయాలను మార్చేయాలి, రాజకీయాల రూపాన్ని మార్చేయాలని తన సహజమైనటువంటి పాలిటిక్స్కి ఇప్పుడు తెరలేపింది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, ఇవాళ వైసీపీ ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంది. ఏంటి ఆ కార్యక్రమం చెప్పు? వైసీపీ అంటారా? దేవాలయాలకు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయాలని ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంది, అవునా కదా? మరి ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వెళ్ళలేదు? ఆ పార్టీ కార్యక్రమానికి పిలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఇప్పుడు వాళ్ళ సత్యత నిరూపించుకోవాల్సిన పరిస్థితి కదా. ఓల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళాలిగా, కానీ ఎందుకు వెళ్ళలేదు? టెంపుల్కి వెళ్ళటం ఇష్టం లేకనా? అంటే హిందూ మతం మీద భక్తో భయమో లేదా? సో దేశభక్తి లేదన్నది అర్థమైపోయింది. మొన్న జనవరి 26 నాడు జెండా ఎగరేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు. మొన్న జనవరి 26 నాడే కాదు, మొన్న ఆగస్టు 15 నాడు కూడా లేరు. సో దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సో ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి విషయాలన్నీ బట్టబయలవుతున్న తర్వాత అర్జెంటుగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అంబటి రాంబాబు గారు ఇలా కావాలని, ఇప్పుడు చూడు నీకు ఉదాహరణ చెప్తాను. అంబటి రాంబాబు గారు టెంపుల్కి వెళ్తున్నారు, ముందుగా ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన అనుకుంది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు ఎక్కడైనా అడ్డుకుంటారేమో అనుకున్నారు, కానీ ఎక్కడ అడ్డుకోకుండా ఆయన స్వేచ్ఛగా వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో ఆ మహాపాపం అని చెప్పేసి, మహాపాపం బట్టబయలైపోయిందని చెప్పేసి టీడీపీలు కట్టిన ఫ్లెక్సీ కనపడింది. ఇప్పుడు కావాలనుకుంటే ఆయన అప్పుడే దాన్ని చించేయడం, ఇంకేదో చేయొచ్చు. ఆయన ఏమనుకున్నాడు, దాన్ని తీసివేయడం కదా ఆయనకు కావాల్సింది, గొడవ కావాలి ఆయనకి. నేను వచ్చే టైంలో ఈ బ్యానర్ కనపడద్దు అని మాట్లాడి టెంపుల్కి వెళ్ళిపోయాడు. టెంపుల్లో పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని వస్తూ సహజంగా టీడీపీలు గ్యాదర్ అవుతారుగా, మరి ఆయన ఫ్లెక్సీ చించేస్తానని చెప్పి ఓపెన్గా చెప్పిపోయాడు కదా. ఆ ఫ్లెక్సీని రక్షించుకోవాలని కట్టిన పార్టీ వాళ్ళు అనుకుంటారుగా, రక్షించుకోవాలని టీడీపీ కార్యకర్తలు అక్కడ గ్యాదర్ అయ్యారు. సో అంబటి రాంబాబు గారి ప్లాన్ సగం సక్సెస్ అయింది. టీడీపీ కార్యకర్తలు అక్కడ రప్పించాలని అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంబటి రాంబాబు గారి ప్లాన్ సగం సక్సెస్ అయింది. ఇప్పుడు ఏంది, ఆ టీడీపీ కార్యకర్తలతో తను దాడి చేయించుకోవాలి. అందుకని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఫస్ట్ నా కొడుకు రండి అది ఏదో మాట్లాడాడుగా, వీడియోలు వైరల్ అవుతున్నాయిగా. తర్వాత
చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు చెప్తే కార్యకర్తలు ఇంకొద్దిగా కోపంతో వచ్చి దాడి చేస్తారు ఖచ్చితంగా అనుకొని చంద్రబాబు నాయుడు గారిని అనకూడని భాష లకారం భాషను వాడారు. లకారం భాషను వాడితే టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా దాడి చేస్తారు కదా అని. కాకపోతే ఇది మంచి ప్రభుత్వంగా పోలీసులు వచ్చి అంబటి రాంబాబుని సెక్యూరిటీగా తీసుకెళ్లారు. ఆయన సేఫ్గా బయట పెట్టారు. ఆయన అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలే. మామూలుగా అనుకుంది ఏంటంటే అంబటి రాంబాబు మీద దాడి జరిగితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తారు, మీడియా ముందు మాట్లాడతారు, మా నాయకుల మీద టీడీపీ దాడి చేస్తుంది అది ఇది అని చెప్పేసి ఓ పెద్ద ఏదో వాళ్ళ భాష వాళ్ళు వాడేసి ఇష్యూని మాట్లాడతారు. దానికి టీడీపీ వాళ్ళు మరి కౌంటర్ ఇచ్చుకోవాలిగా, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో. కాబట్టి టీడీపీ వాళ్ళు వివరణించుకునే ప్రయత్నం చేస్తారు. అసలు విషయం పక్కబోద్ది, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అంతా పక్కబోద్ది. అంబటి రాంబాబు దాడి చుట్టూ చర్చ జరిగింది. ఇది అంబటి రాంబాబు వైసీపీ కోరుకుంది, కానీ వైసీపీ అనుకున్నది వర్కౌట్ కాలే. ఇప్పుడు కూడా చూడు, సరే అది సాధ్యం కాలే, కనీసం అరెస్ట్ చేయండి అని అడుక్కుంటున్నాడు. నన్ను అరెస్ట్ చేయండి దమ్ముంటే అని రెచ్చగొట్టుకుని అడుక్కుంటున్నాడు ముందే. అక్కడేమో కార్యకర్తను రెచ్చగొట్టాడు, ఇక్కడేమో ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. ప్రెస్ మీట్లో కూడా క్షమాపణ చెప్పి వదిలేయట్లేదు. ప్రభుత్వాన్ని పోలీసుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనుకో, జగన్ జైలుకి పోయి ఓదార్పు యాత్ర చేస్తాడు. బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు, అక్రమ కేసులు పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్తాడు. ఇలా మాట్లాడినా కూడా ఓదార్పు యాత్రలు ఉంటాయంటారండి. ఈ పదాలు ఏదైతే ఉపయోగించాడో, అంటే ఇప్పుడు ఏమంటే అంబటి రాంబాబు మీద గట్టిగా జనాలు దాడి చేసి కొట్టారనుకో, అంబటి రాంబాబు గాయాలయ్యానుకో, ఈ మాటలు పక్కకు పోతే ఆ దాడి ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకున్న బలమే ఇట్లా ఫేక్ ప్రచారాలు బలంగా చేసుకోవటం. సో దాన్ని బలంగా చేసుకుంటారు. సహజంగా అంబటి రాంబాబుని జనం కొట్టారు, దాడి చేశారు అన్నది హైలైట్ అయితే స్టేట్ వైడ్గా దాన్ని ఏదో వాళ్ళ కార్యక్రమాలు పిలిపించుకుంటారు, ఆందోళన చేస్తారు. ఏదో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్న ప్లాన్లో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేసి మొత్తానికి తిరుమల తిరుపతి లడ్డూ మీద జరుగుతున్న చర్చను పక్కదో పట్టించే ప్రయత్నం. ఇప్పుడు పేరు నాని దానికోసమే కామెంట్ చేశాడు, జోగి రమేష్ దానికోసమే కామెంట్ చేశాడు, అంబటి రాంబాబు దానికోసమే ప్రయత్నం చేశాడు. అంబటి రాంబాబు కొద్దిగా ముందు స్టెప్ వేశాడు, ఎక్కువ స్టెప్ వేశాడు, ఓవర్ స్టెప్ వేశాడు. సహజంగా అంబటి రాంబాబు కొద్దిగా ఓవర్ స్టెప్ వేస్తాడుగా, ఓవర్ స్టెప్ వేశాడు. నేను అడగదలుచుకున్నా, ఇదే అంబటి రాంబాబు గారు కొన్నాళ్ళ క్రితం ఆయన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నదానికంటే కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తిరుమల మెయింటెనెన్స్ చాలా బాగుంది, తిరుమలలో అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి, ఇది ఆయనే చెప్పుకున్నాడు. మళ్ళీ ఆయనే చెప్పాడు. సో ఇలా వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు లేదు అన్నది ప్రశ్న. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యిని ఎందుకు కల్తీ చేశారన్నది ప్రశ్న. ఇప్పుడు వైసీపీ ఎంత తప్పించుకున్నా కొన్ని విషయాలు దొరికిపోతుందబ్బా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి నందిని డైరీ నుంచి ఏఆర్ డైరీకి టెండర్ మార్చిన మాట వాస్తవం అవునా కాదా? అవును. ఏఆర్ డైరీకి టెండర్ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకో. నిజానికి 4 లక్షల పాల సేకరణ కెపాసిటీ ఉంటేనే ఆ డైరీకి టెండర్ ఒప్పచెప్పాలి, నెయ్యి కాంట్రాక్ట్ ఒప్పచెప్పాలి. కానీ ఏఆర్ డైరీకి లేదు. ఏఆర్ డైరీ కోసం ఆ నిబంధన ఎత్తేశారు. తర్వాత 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి సంస్థకే టెండర్ ఒప్పచెప్పాలి, దాన్ని 150 కోట్లకు మార్చేశారు. ఈ మార్చేసి దాన్ని ఎత్తేసే నిబంధనలన్నీ తొంగలో దొక్కేసి ఏఆర్ డైరీకి అప్పచెప్పారు. ఏఆర్ డైరీకి బోరేబాబా డైరీ ఇది అంటే వాడు సబ్ కాంట్రాక్టర్. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకి పాల సేకరణ కెపాసిటీ లేదు కాబట్టి పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి ఎలా తయారు చేయాలన్న దాని మీద ఎక్సైజ్ చేసి కెమికల్స్తో కలిపి తయారు చేసి దాదాపు 68 లక్షల కేజీలు పంపిణీ చేశారన్న విషయాన్ని సిట్ నిర్ధారించి బయటపెట్టిన తర్వాత హిందువులంతా ఇప్పుడు వైసీపీని బాయ్కాట్ చేస్తున్నటువంటి సమయంలో వైసీపీ ఎంచుకున్నటువంటి డ్రామా ఇది. వాళ్ళకి దైవభక్తి లేదు అని చెప్పడానికి నేను కావాలంటే చాలా ఎగ్జాంపుల్ చెప్తా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినాయి? హనుమంతుడి చేతిని విరిచేయటం కావచ్చు, దేవుడు తలను తీసివేయటం కావచ్చు, అంతర్వేది రథాన్ని తగలబెట్టిన విషయం కావచ్చు, ఇవన్నీ పక్క పెట్టబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్కసారైనా సతీ సమేతంగా తిరుమల వెళ్ళారా లేదా? పట్టు వస్త్రాలు సమర్పించారా ఎప్పుడన్నా సతీ సమేతంగా? ఎందుకు ఆ సాంప్రదాయాన్ని తొంగలో దొక్కారు? రెండోది, అసలు ఆయన ఇంట్లో సెట్ చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి? ఇలా ఎవరైనా చేస్తారా? దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు చివరికి అక్కడ సరే పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఓకే. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడానికి కూడా ఎందుకు ఇష్టపడలే? టిష్యూ బాబులో పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవడానికి అంటే ఈ కల్తీ నెయ్యితో చేశారు, రసాయనాలతో చేశారనా? అంతేనా వాళ్ళ ఉద్దేశం? ఇంకో విషయం కూడా, అసలు అదంతా అధికారం ఉన్నప్పుడు పోనీ అబ్బా, అధికారం పోయిన తర్వాత కూడా తిరుమల వెళ్ళటానికి డిక్లరేషన్ ఒకటి ఇష్టం లేకపోలేదు ఆయన. డిక్లరేషన్ ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసిమని ఏమైనా ఉంటుందా? ఏముంటుంది కదా. హిందూ మతం మీద గౌరవంతో నేను వచ్చాను, దేవుడి మీద భక్తితోనే వచ్చాను అని ఉంటుంది, అంతే కదా. ఆ 2 పదాల మీద సంతకం పెట్టడానికి అంగీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంది? హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, దేవుడి మీద భక్తితోనే వచ్చానని దాని మీద సంతకం చేసి దేవుడిని దర్శించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభ్యంతరం ఏంటి? అయిపోలే? దైవభక్తి లేదని అర్థమైపోలే. సో దైవభక్తి లేకుండా
250 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటి విషయం నిర్ధారణ అయిన తర్వాత ఇవాళ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ అంబటి రాంబాబు వివాదాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ బయటపడింది కాబట్టి, దాడి అనుకున్నది జరగలేదు కాబట్టి, ఆ బూతులు చర్చనీయాంశంగా అయినాయి కాబట్టి, అంటే మామూలు దాడి జరుగుంటే బూతులు పక్కకు పోయాయి, దాడి జరగలే. దాడి జరగకపోవటం వల్ల అంబటి రాంబాబు బూతులు మాత్రమే చర్చకు వచ్చాయి, అనుకున్న జరగకపోవటం ఫలితంగా. ఇప్పుడు ఆ బూతులకి ఏదో క్షమాపణ చెప్తున్నట్టే మళ్ళీ రెచ్చగొట్టి అరెస్ట్ కావాలని కోరుకుంటాడు అంతే. థ్యాంక్ యూ అండి. Please subscribe to Leo News for more videos.